జగన్ రెడ్డి రాజకీయం అంతా ఉగ్రవాది రాజకీయంలా ఉంటుంది అని చెప్పి తెలుగు ప్రజలందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు అమాయకుల్లాగా జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అని మాట్లాడుతున్నాడు. జగన్ రెడ్డి డిక్షనరీలో విలువలంటే సొంత బాబాయిని రాజకీయం కోసం చంపేయటము, పిల్లనిచ్చిన మామని చంపేయటము, డ్రైవర్ని చంపేయటము, ఆస్తుల కోసం కన్న తల్లిని అత్యంత నీచాతినీచంగా చిత్రీకరించి కోర్టుకు లాగటము, తోడబుట్టిన చెల్లిని అత్యంత జుబుత్సాకరంగా సోషల్ మీడియా వేదిక మీద తిట్టించడము, ప్రశ్నించిన ప్రజలను చంపేయటము, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో విలువలుగా ఉంటాయి. విశ్వసనీయత గురించి చెప్పాలంటే స్కాములు, లిక్కర్ స్కాము, అదేవిధంగా ఎర్రచందనం స్కాము, బాక్సైడ్ స్కాము, అదేవిధంగా తోరియం స్కాము, పోర్ట్ల స్కాములు, డబ్బుల స్కాములు, రాష్ట్ర ఖజానా స్కాములు, ఈ స్కాములన్నీ కూడా విశ్వసనీయత కింద ఉంటాయి జగన్ రెడ్డి డిక్షనరీలో. జగన్మోహన్ రెడ్డి ఇంత నీచమైన రాజకీయ నాయకుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలియక ఒక్కసారి ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్ట నిలువున దోచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని స్కాములు చేయాలో అన్ని స్కాములు చేసి ఇప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిస్తున్నాడు, ఐపీఎస్ అధికారులు జైలుకు పంపిస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగులు జైలుకు పంపిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చెప్పుకూడదు అంటున్నాడు. ఇప్పుడు పిల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. జగన్ రెడ్డి ఆల్రెడీ 16 నెలలు జైలు చెప్పకూడదని వచ్చాడు కదా, ఇంకొక 6 నెలలు జైల్లో చెప్పకూడదు తింటే జగన్మోహన్ రెడ్డి వార్డు మెంబర్ గా కూడా పోటీ చేయలేడు. ముఖ్యమంత్రి గురించి మర్చిపోండి మీరు. ఏదో కేసులో, లిక్కర్ కేసులో గానీ, మైనింగ్ కేసులో గానీ, ఎర్రచందనం కేసులో గానీ, 11 సిబిఐ కేసుల్లో గానీ, 7 ఈడీ కేసుల్లో గానీ, 24 420 కేసుల్లో గానీ, ఏదో ఒక కేసులో ఈయన వచ్చే 4 సంవత్సరాల్లో 6 నెలలు జైల్లో చెప్పకూడదు తింటే జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు జగన్మోహన్ రెడ్డి అనే విషయము పిల్ల సైకిల్ తెలుసుకోండి. ఎగిరిగిరి పడకండి, కొద్ది తగ్గండి.